గ్యాస్ వెలిగించకుండా నూనె, నెయ్యి, పంచదార వాడకుండా 5 నిమిషాల్లో తయారు చేసుకున్న ఈ బర్ఫీ నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. కప్పు నిండుగా పుట్నాలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పు, కొద్దిగా టర్బూజా గింజలను అయితే వేస్తున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవచ్చు. వీటిని ఏ మాత్రం పలుకు లేకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు బెల్లం పడుతుంది. మీరు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకుంటే 3/4 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మెత్తగా పొడి చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చటి పాలను కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువగా ఒక్కసారిగా వేసుకున్నారంటే పిండి పలుచగా అయిపోతుంది. కొంచెం వేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా గాజు బౌల్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ బటర్ పేపర్ వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుని మంచి షేప్లోకి తీసుకురావాలి. బటర్ పేపర్పై తీసుకుంటే ఈజీగా మనకి సెపరేట్ అయిపోతుంది. ఈ స్వీట్ని నచ్చిన షేప్లో కట్ చేసుకుని తీసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద లింక్పై ప్రెస్ చేసి చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.